మాస్ టీమ్. బేగంపేట బుల్లమ్మో అరే పంజాగుట్ట పిల్లమ్మో, బేగంపేట బుల్లమ్మో పంజాగుట్ట పిల్లమ్మో, బాడీలో వేడే చూసి పక్క మాస్ కనపడదు. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా. మాస్ రౌండ్ అని చెప్పారు కదా, ఇరగదీస్తావు. మాస్ ఎరక్కొట్టేసి వస్తుంది. Expressions full, like superb. మీరిద్దరు ఎందుకు వచ్చారు మాల్దీవ్స్? రీసెంట్ గా మ్యారేజ్. ఇద్దరు కలిసి చిన్న కుమార్ని చిన్న చేసి ఇద్దామని మాల్దీవ్స్కి వచ్చారా? ఏమే వాళ్ళే అంత ఫాస్ట్ ఉంటే మనం ఇంకెంత ఫాస్ట్ ఉండాలి? మీరు డైలాగ్ చెప్తున్నారు కానీ మేము వెయిట్ చేస్తున్నామండి. ఇలాంటి ఎపిసోడ్ అయ్యాక ఒక్క మాట ఎవరైనా అంటారా అని చూస్తే లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుముడి ప్రయాణంగా మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు చిరమ దుమ్ము లేపేశారు. మీరందరూ ఒకసారి నా కోసం అమ్మాయి బాబు ఎక్స్ప్రెషన్స్ అయితే ఎరక్కొట్టేసావు. వన్న చూస్తే పాలంగడి, ఒళ్ళు చూస్తే పూలంగడి, ముగ్గు చూస్తే భోగాపురం పూరల కావడి, చూస్తే ఈ పర్టిక్యులర్ పర్ఫార్మెన్స్ టెలికాస్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలిగడిపోతే పూర్వం మాస్ పర్ఫార్మెన్స్. స్టేజా నేనా తేలిపోవాలి ఇవ్వాలనుకున్నాను. అస్సలు నగలే, మస్త్ అనిపించింది. మనిషి ఉంటే నీలా ఉన్నారు. నేను ఒక ఫ్రస్ట్రేటెడ్ కామన్ మ్యాన్. ట్రాఫిక్ లో వెళ్తుంటే ఏ ఆటో మీద చూసినా లారీ మీద చూసినా ఏదో పెద్ద కవితలు రాసినట్టు రాసేస్తున్నారండి. వాళ్ళందరినీ ఈ రోజు సభాముఖంగా సావగొడతానని మనం చేసుకుంటున్నాను. నీదే బండి? ఆటో. వెనకాల ఏం రాసావు? నీ ఏడుపే నా ఎదుగుదలని రాశాను సార్. నువ్వు ఎదుగుతుంటే నేను ఎందుకు ఏడుస్తాను రా? పోనీ ఒకటి చెప్పరా, నేను ఏడ్చేంతగా నువ్వు ఎదిగేవా? ఏం రాసేవరా నీ ఆటో వెనకాల? చిరునవ్వులు వరమిస్తే చితి నుండి లేచొస్తా, మరు జన్మకు కరుణిస్తే ఈ క్షణమే మరణిస్తా. సగం కాలుతున్న చితి నుంచి బయటకు వచ్చినట్టున్నాడు మనిషి. దాని కింద ఇంకోటి ఏదో రాసావు, ఏంటది? ఆంటీ గిఫ్ట్, ఆంటీ గిఫ్ట్. నాకు అప్పుల బాధకి టెన్షన్ కి చచ్చిపోవాలనిపిస్తుందిరా. చచ్చిపోవాలనిపిస్తుందా? అవునరా? మందాదం. ఈఎంఐలకి పైసలు లేక దమా ఖరాబ్ అవుతుంది. దమా ఖరాబ్ అవుతుందా? మందాదం, మందాదం. అరే మన తాత చచ్చిపోయిన పరిచయంలో నేనున్నారా? పరిచయాలు ఉన్నావా? మందాదం. నీకేం కావాలరా? మందు కావాలి. కానీ అతను పైసలు లేవురా. పైసలు లేవా? మందాదం, మందాదం. నీకు ఎలాంటి మొగుడు కావాలి? విజయ్ దేవరకొండ లాంటి మొగుడు కావాలి. కళ్ళు మూసుకోండి. ఏమైంది ఏమైంది? విజయ్ దేవరకొండ ఏదేదో చేస్తున్నాడు. ఏ పనికి తెలియని దాన్ని పెళ్లి చేసుకొని రోజు నానా కష్టాలు పడుతున్నాను మేడం. ఏ పని ఎందుకు తెలియదు? రోజు నేను చేస్తే వంటలు తిని పొట్ట చూడండి ఎట్ట పెంచాడు. వీళ్ళు పెట్టే తిండికి కాదు, వీళ్ళు పెట్టే టార్చర్ అన్ని కడుపులో దాచుకొని ఇలా వాస్తుంది. మా నాన్న తమ్ముడు వస్తుండ్రట ఊరికెళ్ళి, మర్యాదలకు లోటు రాకుండా చూసుకో బిడ్డ. మా అమ్మ నాన్న ఇట్లా అన్నమానే. ఇప్పుడు నేనేమన్నా బావోలని రమ్మంటున్నానా? నీ మా అమ్మ బామ్మర్దినే రమ్మంటున్నా కదా. నువ్వే
ఏమన్నా ఏదో పనులు చేసినవనుకో అనవసరంగా నా చేత తన్నులు తినకు నువ్వు. నీ పేరు బ్యాడ్ చేసుకోకు, నా పేరు బ్యాడ్ చేయకు, అర్థమవుతుందా? Welcome to the team of #90s a middle class biopic. శివాజీ గారు, హార్టీ వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. మీరు చాలా రెగ్యులర్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ ని కానీ జబర్దస్త్ ని కానీ ఫాలో అవుతారు. ఎప్పుడు గురువారం అవుతుంది నైట్ ఖచ్చితంగా. నాకు తెలిసి నేనైతే ఇంతవరకు ఏ ఎపిసోడ్ మిస్ అవ్వలేదు. నన్నేనా పిలుస్తున్నా? మరి పైకి చూడు, మరి పైకి చూడు. ఏదో సూడుకేదో డెలివరీ గడిచినప్పుడు అరుపులేమిటి? నీకోసం ఎరైనా అవుతా, సరైన అవుతా. సొర టేస్ట్ లో బాగోదు. శీలావతి, శీలావతి బాగుంటది. అన్నా మనల్ని కాపాడడానికి ఎవరినో పిలుస్తా అన్నావు కదా, ఎవరన్నా? ఐ కైండ్లీ రిక్వెస్ట్, ప్లీజ్ డూ వాచ్ అవర్ కామెడీ, వాచ్ అవర్ కామెడీ. దేవా, ఎవరు నువ్వు? వరదరాజ్ మన్నార్. మర్చిపోయావా? కాన్సర్లను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఎవరు టచ్ చేయకూడదు. ఓ తగిలిసింది, తగిలిసింది. ఎవరు ఇక్కడ కొత్తగా కాన్సరాలోకి మావాడే వచ్చాడు? నా సైన్యం. వీడు ఒక్కడే తెచ్చుకున్నావు, వీడికి అంత సినిమా ఉందా? ఏంటి ఆటో సౌండ్ వస్తున్నట్రా, ఆటో సౌండ్ వస్తున్నట్రా. జబర్దస్త్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నాడు బాబుకి. నాకు లేదు జాబు, గెలిచాడు రా బాబు. మీరు వెళ్ళండి సార్, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వెళ్ళిపోండి. ఆగండి సార్, ఆగండి సార్. ఎవరన్నారు అరెస్ట్? నేను అరెస్టా? ఎందుకు సార్? ఎందుకంటే నీ ఫ్యాన్స్ అక్కడ రచ్చరచ్చ చేసేస్తున్నారు. ఇవన్నీ వస్తా, ఒక్క నిమిషం. ఇప్పుడే అందిన తాజా వార్త, బాబు అయితే పరారీలో అన్నాడు. నేను బాత్రూమ్కి వెళ్ళాను, నేను బాత్రూమ్కి వెళ్ళాను. రియల్ లైఫ్ క్యారెక్టర్ బూట్ కట్ బాలరాలో చూపించారు. అంటే నువ్వు చేసేవన్నీ ఎప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కి దగ్గరగా ఉంటాయా? అంటే మొన్న ప్రెగ్నెంట్ కూడా పిలవని పెళ్లికి మీరు ఎప్పుడైనా వెళ్ళి భోజనాలు చేశారా? ఆబ్వియస్లీ. ఒకరోజు ఇంద్ర దగ్గర వచ్చారు, ఒకరోజు ఇంద్ర దగ్గర వచ్చారు. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో మెత్తగా ఉంటుందో. పార్తు బాబా, నేను పూరిని. పూరి, ఓ ప్లేట్ పూరి. ఎరా పాడుతూ ఇప్పుడైనా రావడం? ఇంకా కొంత పోలే, అట్లనే అనిపిస్తుంది. పాడుతూ వాష్రూమ్కి వెళ్ళేదా ఈరోజు? జై ఇంద్రజ గారు. నాలాంటి అందమైన అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? ఏమండి, మీరు చాలా అయ్యో, మీరు సాక్షాత్తు మహాలక్ష్మిలో ఉన్నారండి. చాలా అందంగా ఉన్నారు. గోత్రమిత్రత్వం సుమా,
అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. నా ఎపిసోడ్ నువ్వు వచ్చావేంటి? నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా. కరెక్ట్ టైంకి వచ్చారా? ఏదో 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే ఊరకనే వస్తాయా? 1000 రూపాయలు నా కోసం ఏం చేస్తారా మరి? నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా. మీ ఇద్దరిని చూశాను. పక్కన వర్ష ఏది, ఆశ ఏది? వర్ష లేదు, ఆసియా లేదు. ఇవి మారిపోయిన జంటలు. 2024లో కొత్త జంట వీడేన లవర్ రాజు. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంట టైటిల్ ఎవరు గెలబోతున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. పిచ్చగా నచ్చేసింది. రియల్ జోడీస్ తో ఈ గేమ్ ఆడిపించబోతున్నాను. ఎలా అనిపించింది మీకు ఈ గేమ్? నాతో ఆడినందుకు ఎంజాయ్మెంట్ ఉండదు ఆయనకి. వేరే వాళ్ళతో ఆడుంటే ఎంజాయ్మెంట్. చాలా బాల్స్ వేసేవాడు. అలా అయితే ఆడితో ఆడిపిస్తాము. ఓకే, ఐఎమ్ రెడీ. నీ ఉద్దేశం ఏంటి అసలు నాకు అర్థం కాల. ఆడాలంటే ఎప్పుడైనా బాల్ ని చూడాలి. నువ్వు బాల్ నే చూస్తున్నావు. మీరు నాకే చూస్తున్నారు. నేను చూశాను. చూసిన తర్వాత కూడా ఎక్స్ప్రెషన్ అమ్మాయిలాగా హా హూ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరు ఒక కామన్ మ్యాన్ సింగర్. మీ ప్రేమ చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకుంటారు? తను ఒక ఆర్టిస్ట్ అని ఇంట్లో ఒప్పుకోలేదు. ఇంకెవరైనా ఆ ప్లేస్ లో ఉంటే ఖచ్చితంగా డ్రాప్ అయిపోతారు మా వాళ్ళు అన్న మాటలు కానీ. మా వాళ్ళన్న మాటలు భరించి నన్ను కూడా చాలా భరించారు. దానికి చాలా థ్యాంక్స్ అండ్ లవ్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంట ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. ఇంక నేను చెప్పేస్తా చూస్తా. మా నాన్నకి రోజు మా ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ పేర్లు గుర్తుండో చూస్తా. మ్యాథ్స్ లో 100కి 100 వచ్చిన అబ్బాయి సైన్స్ టీచర్ కొడుకు ఇట్లనే గుర్తుపెట్టుకుంటాడు. నన్ను మా నాన్న హగ్గు కాదు కదా ఇప్పటి వరకు బుచ్చమ్మే చేసి మాట్లాడింది లేదు చూస్తా.